నమస్తే. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసినటువంటి అంశం. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామలో టూరిస్టుల పైన అమాయకమైనటువంటి 26 మంది టూరిస్టులని మట్టుబెట్టినటువంటి ఘటన ఇంకా మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. ఆ పహల్గామలో అమాయకమైనటువంటి ప్రజల్ని ఉగ్రముఖాలు కాల్చినటువంటి సంఘటనలో అమాయకమైనటువంటి దేశ పౌరులు 26 మంది చనిపోవడం జరిగింది. 3 నెలలు కావస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళని దొరకపట్టడంలో విఫలమైపోయింది. దీని పట్ల పదే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఒక పక్కన ఆపరేషన్ సింధూర్తో ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దేశంగా, ఉగ్రవాదులకి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి దేశంగా పాకిస్తాన్ ఉంది. వాళ్ళని పెంచి పోషించేటువంటి దేశం పైన ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందేనంటూ ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ పేరు మీద పెద్ద ఎత్తున కూడా ఆ యొక్క దేశం పైన దండయాత్ర చేసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ముఖ్యంగా 26 మంది పౌరుల్ని అది మన బార్డర్లోకి వచ్చి, మన ఇండియా బార్డర్లోకి వచ్చి ఆ టూరిస్టులను చంపినటువంటి దాని పట్ల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, మరో పక్కన చాలా మంది ఈ సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఆ దేశం పైన దండయాత్ర చేయడం జరిగింది, బాంబుల వర్షం కురిపించడం జరిగింది, మిసైళ్లతోటి దాడి చేసినటువంటి సంఘటన. అయినప్పటికీ ఈ యొక్క ఈ దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తులని వాళ్ళని కనీసం పట్టుకోలేకపోయింది, వాళ్ళని హతం చేయలేకపోయింది, వాళ్ళని చంపలేకపోయింది. ఈ విమర్శ మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా ఈ బదనాన్ని బీజేపీ పార్టీ మూటగట్టుకుంది. ఇంత పెద్ద ఎత్తున చంపినటువంటి వ్యక్తులను పట్టించుకోకుండా, చంపినటువంటి వ్యక్తులని పట్టుకోకుండా కేవలం ఆ దేశం పైన దండయాత్ర చేస్తే వచ్చినటువంటి ఫలితమేముంది? చాలా మందిని అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకాలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాల పైన ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో చాలా మంది ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి, ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులను మాత్రం పట్టుకోలేకపోయింది, మట్టు పెట్టలేకపోయింది. కానీ ఒక పక్కన పార్లమెంట్లో ప్రతిపక్షాలంతా కూడా దీనిపైనే అధికార పక్షాన్ని ఇరుకుల పెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నటువంటి తరుణంలోనే కాసేపటి క్రితమే పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, అమాయకమైనటువంటి పౌరుల్ని మట్టుపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదుల్ని కాసేపటి క్రితమే భారత సైన్యం మట్టుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళని అక్కడికక్కడనే కాల్చి చంపేటటువంటి ఈ ముగ్గురిని చంపినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. ఒక పక్కన పార్లమెంట్ లో సమావేశాలు, ఈ పార్లమెంట్ లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పైన, మరో పక్కన యుద్ధాన్ని ఆపడానికి నేనే కారణమంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రధానంగా ఇరుకులో పెట్టేటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఇది కొంత కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఇది చాలా ప్లస్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. ఏదైతే దేశంపైకి దండయాత్రకు వచ్చినటువంటి వాళ్ళకి ఇదే పరిణామం ఉంటుందన్నటువంటి భావాన్ని, సంకేతాలని ఒక పక్కన వివిధ దేశాలకు కావచ్చు, మరో పక్కన పాకిస్తాన్ లాంటి దేశాలకి ఒక హెచ్చరికల్ని ఇప్పుడు ఈ యొక్క దాడి తర్వాత ఇండియా వాళ్ళకి సంకేతాలు పంపినట్టుగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళను అక్కడికక్కడే మట్టు పెట్టడం జరిగింది. ముగ్గురిని కూడా 3 నెలల తర్వాత. ఎప్పుడు జరిగింది ఇది? ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటన. అంటే 3 నెలల తర్వాత ముగ్గురు ఉగ్రవాదులని ఇప్పటి వరకు అయితే మట్టు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇక్కడ స్పష్టంగా వాళ్ళు కనబడతా ఉన్నది. ఇక్కడ కాల్ చేసినటువంటి మనం చూపెట్టకూడదు, కానీ ఈ ఫోటోల్ని పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధునిక పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఆధునికమైనటువంటి వెపన్లు ఏవైతే ఉన్నాయో, గన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ముగ్గురు దగ్గర కూడా గన్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి పహల్గామ్లో దాడి చేసిన తర్వాత వాళ్ళు తప్పించుకున్నటువంటి ప్రయత్నం 3 నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ దేశ బార్డర్లోకి అయితే దాటలేకపోయినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ స్థావరం, ఈ అడవి మొత్తం అంతా కూడా పహల్గామ్లో ఉన్నటువంటి ఒక దట్టమైనటువంటి అడవిలోనే వాళ్ళు ఉంటారు. ఇంకా ఈ బార్డర్ దాటి వెళ్ళలేకపోయిందనేది నిఘా వ్యవస్థలు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, శాటిలైట్ చెప్పినటువంటి రూట్ కావచ్చు, ఇదంతా కూడా చూసినటువంటి దాని తర్వాత వాళ్ళు ఎక్కడున్నటువంటి జాడ కనుక్కోవడం జరిగింది. తదుపరి 3 నెలల తర్వాత మట్టు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబులను కూడా
స్వాధీనం చేసుకున్నట్టుగా స్పష్టంగా ఈ ఫోటోలు చూస్తేనైతే అర్థమవుతా ఉన్నది. ఇది మరి నిజంగా ఒక పక్కన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ విధమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఏంటి? నిజంగా చంపిల్లా లేకపోతే ఇంకేదైనా అంటే మనం ఖచ్చితంగా కూడా నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బహిర్గతంగా కనపడతా ఉన్నాయి. వాళ్ళు చంపినటువంటి వాళ్ళ మొహాలు ఏ విధంగా అయితే ఇలా ఉన్నాయో ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు మట్టు పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి శరీరాలన్నీ ఛిద్రం అయిపోయి ఎక్కడికక్కడ దర్దాపుగా వందల బుల్లెట్లు వాళ్ళ శరీరాల్లోకి దూసుకెళ్ళినటువంటి ఆ ఫోటోస్ అయితే కనపడతా ఉన్నాయి. ఇది నిజంగా భారత పౌరులంతా కూడా ఇప్పటికీ పహల్గామ్లో దాడిలో మరణించినటువంటి వాళ్ళ ఆత్మలకి ఇప్పుడు శాంతి చేకూర్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన 26 మంది చనిపోయిన తర్వాత ఆ ముగ్గురు ఇంకా తప్పించుకొని తిరగడం పట్ల యావత్ దేశవ్యాప్తంగా ఒక పక్కన యుద్ధాన్ని మొదలుపెట్టి మధ్యలోనే యుద్ధాన్ని విరమింపజేసుకోవడం, మరొక పక్కన దాడికి చేసినటువంటి వ్యక్తులను పట్టుకోకపోవడం, ఇది భారత ప్రభుత్వం వైఫల్యం అంటూ చెప్పుకొచ్చినటువంటి వాళ్ళకి మరి ఇదొక హెచ్చరిక అనుకోవచ్చు. వాళ్ళ యొక్క భారత ప్రభుత్వానికి ఇదొక పెద్ద ఒక మైలురాయి అనుకోవచ్చు. ఈ దాడి తర్వాత దాడికి ముందు ఒక ఎత్తు అయితే ఈ సంబంధించినటువంటి వీళ్ళని మట్టు పెట్టిన తర్వాత మరో ఎత్తుగా చూసుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. ఏ విధంగా మట్టు పెట్టడం జరిగింది, ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ వాళ్ళని చంపేయడం జరిగింది అనేది ఒకసారి చూస్తే వాళ్ళ పైన ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఆ దేశం పైన యుద్ధం చేసిండు. ఇప్పుడు వీళ్ళని మట్టు పెట్టడానికి ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆపరేషన్ మహాదేవ్ అన్నటువంటి దాంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. శ్రీనగర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం అయితే అందుతా ఉన్నది. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా హతమైనట్లు కూడా తెలుస్తా ఉంది. పహల్గామ్ ఉగ్రవాదులే లక్ష్యంగా రక్షణ బలగాలు ఆపరేషన్ మహాదేవ్ కూడా నిర్వహించడం జరిగింది. హీర్వాన్ లిద్వాన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రముఖులు హతమైనట్టు కూడా స్పష్టంగా ఈ యొక్క ఫోటోలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చనిపోయినటువంటి ఒక్కొక్క ఉగ్రవాది పైన 20 లక్షల రివార్డును కూడా గతంలో మరి ఈ దాడి జరిగిన తర్వాత పారిపోయినటువంటి దశలో వీళ్ళని చంపేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి కేంద్రం కూడా ప్రకటించినటువంటిది ఆ పరిస్థితి కూడా కనపడ్డది. చనిపోయినటువంటి ఒక్కొక్క ఉగ్రవాది పైన ముగ్గురు ఉగ్రవాదులు ఉంటే ముగ్గురు ఉగ్రవాదుల పైన కూడా 22 లక్షల రూపాయల రివార్డు ఉంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ముందు కాశ్మీర్ లో పహల్గామ్ ఘటన నిందితులు హతమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ ప్రదేశం కూడా కనపడతా ఉన్నది. 3 నెలల క్రితం జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. ఈ మారణ హోమం వెనుక ఉన్న ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇవాళ భారత ప్రభుత్వ దళాలు మట్టుపెట్టినట్లు కూడా సమాచారం అందుతా ఉన్నది. శ్రీనగర్ లోని లిద్వాస్ జనరల్ ఏరియాలో మౌంట్ మహాదేవ్ సమీపంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టాయి. ఉగ్రదళాలు ఉన్న ప్రాంతాన్ని మోహరించి ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు ఈ ఆపరేషన్ మహాదేవ్ లో పాల్గొన్నాయి. భద్రతా బలగాలను గమనించినటువంటి ఉగ్రవాదులు ఒకేసారి వాళ్ళ భద్రతా దళాల పైకి ఉగ్రవాదులు కాల్పులు కూడా తెగబడ్డట్టుగా తెలుస్తుంది. వెంటనే అలర్ట్ అయినటువంటి భద్రతా బలగాలు ఉగ్రమూకలపై విరుచుకుపడ్డాయి. ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రముఖాలు హతమైనట్టు కూడా స్పష్టంగా ఈ యొక్క ఫోటోలు చూస్తే అర్థమవుతా ఉంది. కాగా 2 రోజుల క్రితమే దాచిగామ్ అడవిలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు కూడా ఆర్మీకి సమాచారం అందిందట. 2 రోజుల క్రితమే ఆ అడవిలో కొంతమంది తిరుగుతా ఉన్నారు. ఎవరో కొంతమంది వాళ్ళ చేతిలో బాంబులు కనబడతా ఉన్నాయి. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నట్టు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులకి సమాచారం కూడా అందించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సంచార జాతుల వారు కూడా ఈ విషయాన్ని కూడా కన్ఫర్మ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు కూడా నిజంగా నాకు కూడా కనపడ్డారు. వాళ్ళు కొంతమంది ఆ అడవులలో తిరుగుతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు కొత్తగా కనపడుతూ ఉన్నారంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం అందించి ఆ వెంటనే ఆపరేషన్ కూడా మహాదేవ్ కూడా వాళ్ళు చేపట్టి విజయవంతమైంది. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి ఘటన ఆపరేషన్ సింధూర్ అంశంపై ఇవాళ ఈ పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరగడం, హతమైనటువంటి ఉగ్రవాదుల్లో పహల్గామ్ ఘటన నిందితులు ఉండటం కేంద్ర ప్రభుత్వానికి మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే పహల్గామ్ దాడి వెనుకున్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందట్టు ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారని ఇందాక చెప్పినట్టుగానే ప్రతిపక్షాలు ఖచ్చితంగా కూడా దీని పట్ల పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందే. దీనిపైన ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన, బాంబుల వర్షం కురిపించు, ఇంకేదో చేసిళ్ళు, ఇదంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే చేసిళ్ళు అన్నటువంటి ఒక ఇరుకులో పెట్టేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేయబోతున్నాయి అని చెప్పేసి తెలిసినటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి దాడికి, ఈ విధమైనటువంటి ఆపరేషన్
మహాదేవ్ నిర్వహించి వాళ్ళని ఉగ్రవాదులని మట్టుపెట్టినటువంటి ఆ పరిణామం అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ముగ్గురు ఉగ్రవాదులు సైతం కూడా ఈ సంబంధించినటువంటి దాడుల్లో వాళ్ళు హతమైనట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ దాడికి సంబంధించినటువంటి ఏ విధంగా అయింది, ఈ దాడి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఏ విధంగా తెలిసిందన్నటువంటి వివరాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఆపరేషన్ ఎట్లా చేసిండ్రు, ఆపరేషన్ మహాదేవ్ని ఏ విధంగా సక్సెస్ చేసింది అనేది కనుక చూస్తే దాచిగాం అడవుల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు కొందరు ఈ నెల మొదట్లో ఆర్మీకి సమాచారం అందించిండ్రు. దీంతో 14 రోజులుగా లష్కరే జైషా ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచిండ్రు. వారి కదలికలను కనిపెట్టేందుకు 2 రోజుల క్రితం శాటిలైట్ కమ్యూనికేషన్ తిరిగి యాక్టివేట్ చేసిండ్రు. అనంతరం పలు ఆర్మీ టీములు దాచిగాం అడవులను తరలించారు. సోమవారం మధ్యాహ్నం 11:30 గంటలకు ముగ్గురు టెర్రరిస్టుల కదలికలను గుర్తించారు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ ముగ్గురిని కూడా మట్టుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. గత నెలలో ఫర్వాయిజ్ జోదర్, బషీర్ అహ్మద్ అనే 2 స్థానికులను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. పాల్గామ్ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం ఇచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. గతంలో వాళ్ళిద్దరు వీళ్ళకు ఆశ్రయం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ పాల్గామ్ ఉగ్ర కుట్ర వెనుక మూసా ప్రధాన సూత్రధారి అని చెప్పేసి కూడా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. మొత్తానికైతే ఒక భారత ప్రభుత్వానికి ఒక శుభ పరిణామం, మనందరూ కూడా విజయంగా అయితే దీన్ని భావించాలి. ఒక పక్కన ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి పౌరుల పైన ఈ విధమైనటువంటి దాడులు కనుక పాల్పడ్డట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతీకార చర్య తీసుకుంటాం అనే దానికి ఒక ఉదాహరణగా ఇది చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళని మట్టుపెట్టలేకపోయారు, కానీ ఆపరేషన్ మహాదేవ్ ద్వారా వాళ్ళని ముగ్గురిని ఉగ్రదాడుల్లో మరణించినటువంటి 26 మంది ఆత్మలకి ఈ యొక్క ఆపరేషన్ మహాదేవ్ జవాబు చెప్పినట్టుగానైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముగ్గురు ఉగ్రవాదులు హతమైనటువంటి సంఘటన ఇప్పుడు ఇక పార్లమెంట్ లో ఎక్కడైతే చర్చ జరగదు. ఎందుకంటే ఉగ్రవాదులు కూడా హతమైపోయారు. ఈ ఉగ్రవాదులు హతం కాకుండా వాళ్ళని పట్టుకున్నట్టయితే కొంత ఇప్పుడు బీజేపీ పార్టీ ఇరుకోపడేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక పెద్ద ప్లస్ గా అయితే ఈ సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వ విజయం, మన విజయం కూడా ఇది భావించాల్సినటువంటి తరంగా అయితే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.